ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఆయన వాక్యము మనని దర్శించును గాక. ఆయన వాక్యం మనని బలపరచును గాక. ఆయన వాక్యం మన జీవితాన్ని స్థిరపరచును గాక. హల్లెలూయా. మంచిది. ఈ పూట మన ధ్యానము కొరకు ఇబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుతాం. ఇబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యము. వాగ్దానము చేసిన వాడు చాలు. హల్లెలూయా. ఈ ఉదయము ఈ వాక్య భాగముని మనం ధ్యానించుకుంటాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా మన హృదయంలో మనము భద్రపరచుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యంలోనే జీవం ఉంది. ఆయన వాక్యంలోనే ఏముందండి? ప్రభావం ఉంది. అదే ఇబ్రీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి. 4వ అధ్యాయము 12వ వాక్యము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే చాలమ్మా. దేవుని వాక్యము ఎటువంటిదంట? సజీవమై అలాగనే బలము గలది. హల్లెలూయా. ఆయన వాక్యము ఏమండి? సజీవమైనది. దాని అర్థం ఏమిటి? జీవముని కలుగే చేసేది దేవుని వాక్యము. హల్లెలూయా. మనుషులు మాట ఒకరిని బలపరచవచ్చు, కొన్ని సందర్భంలో ఆదరించవచ్చు, కొన్ని సందర్భంలో ధైర్యాన్ని కలుగ చెయ్యవచ్చు, ఓదార్పునియ్యవచ్చు. కానీ జీవముని ఇయ్యలేదు. ఆమెను చెప్పండి. జీవముని ఇయ్యలేదు. ధైర్యం ఇయ్యవచ్చు, ఆదరణ ఇయ్యవచ్చు, ఉత్సాహముని ఇయ్యవచ్చు. కానీ మనుషుల మాట ఏ ఇయ్యలేదండి? జీవముని ఇయ్యలేదు. జీవముని ఇచ్చేది కేవలము దేవుని మాట వరకే. ఆమేన్ చెప్పండి. అందుకే లాజరు మరణించి ఏందండి? సమాధి చెయ్యబడి ఎన్ని రోజు అయింది? 4 రోజు అయింది. 4 రోజు తర్వాత యేసయ్య వస్తున్నాడు. అప్పుడు మార్త ఏడుస్తూ అంటుంది, యేసయ్య మీరు మాతో ఉండి ఉంటే, ప్రభువా నీవు ఇక్కడ మాతో ఉండిన ఎడల నా సహోదరుడు మరణించేవాడు కాదయ్యా. నువ్వు ఎలాగనో తప్పించి ఉంటావు, నువ్వు ఎలాగనో సహాయం చేస్తూ ఉంటావు, నువ్వు ఎలాగనో సరే వ్యాధి పడకలో నుండి ఆయనని ఏందండి నువ్వు విడిపించి ఉంటావు. ఆమె విశ్వాసం ఏమిటి? నీవు మాతో ఉంటే ఇలా జరిగేది కాదు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నీతో ఉంటే ఎలా మేలు కలుగుతుందో, కాలము గడిచినప్పుడు కూడా నా వాక్కు నీకు మేలుని కలుగ చేసేది. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయన తన వాక్కుని పంపి ఏందండి 7వ కీర్తన 107వ కీర్తన 20 వాక్యము, 107వ కీర్తన 20 వాక్యము. ఆయన తన వాక్కుని పంపి తన ప్రజల్ని బాగు చేసేవాడు. హల్లెలూయా. ఆమంటుంది, నువ్వు ఇక్కడ లేదు కనుక మా ఇంటిలో మరణము సంభవించింది. కానీ యేసయ్య అంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నప్పుడు మేలు కలుగుతుంది, అలాగనే నా వాక్కుని పంపించిన మేలు కలుగుతుంది. యేసయ్య ఆ సమాధి ముందు వెళ్ళి నిలబడ్డాడు. లాజరు బయటికి రా అని తన మాటని చెప్పగా ఏందండి ఆయనలో జీవం వచ్చింది. ఆయన సజీవుడిగా బయటికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయన వాక్యం ఎటువంటిదంట? సజీవం అంటది, జీవమున్న మాట. అందుకే వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి, వాక్యాన్ని మనసులో దాచిపెట్టుకోవాలి.
వాక్యానికి మనల్ని అప్పగించుకోవాలి. ఎందుకు? దేవుని వాక్యము మరణాన్ని కలుగ చెయ్యదు. దేవుని మాట దేనిని కలుగ చేస్తుందండి? జీవాన్ని కలుగ చేస్తుంది, బలముని కలుగ చేస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలాగనే మనం చదివిన వాక్య భాగము, వాగ్దానం చేసిన దేవుడు, మరలా చెప్పాలి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు, తిరుగుబాటు చేసే దేవుడు కాదు, అబద్ధము చెప్పే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మాట మనకి ఇచ్చాడంటే ఆ మాటని నెరవేర్చే విషయంలో ఆయన ఎటువంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు. ఆ మాట నెరవేర్చే వరకు దాని మీద దృష్టి ఉంచే దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి భక్తులతో దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. వాగ్దానం మన జీవితంలో నెరవేరుటకు మనము చాలా మంచివాళ్ళు అని అర్థము కాదు. వాగ్దానం మన జీవితంలో నెరవేరుటకు మనం చాలా మంచివాళ్ళని కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన మనకి కృప చూపించాడు. ఆమేన్ చెప్పండి. కొన్ని పొరపాటులు, కొన్ని కొదువు ఏందండి, దేవునికి దూరమయ్యే సందర్భాలు, వాక్యానికి దూరమయ్యే అనుభవాలు మన జీవితంలో కనబడినా ఆయన ప్రేమ మన మీద ఉండుటకు కారణం, ఆయన దయ మన మీద ఉండుటకు కారణం, ఆయన కృప మన మీద ఉండుటకు కారణం, ఆయన మనని తప్పించుటకు కారణము, ఆయన మనని అపవాది చేతుల నుండి విడిపించుటకు కారణం ఏం తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడై మన జీవితంలో ఉన్నాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, తన క్రియల్లో నమ్మదగిన దేవుడు, తన మాటలో నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్పినదిని మన జీవితంలో చేసి చూపించే విషయంలో ఆయన ఎవరండి? నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది ఏందండి? వాగ్దానం చేసిన వాడు ఎవరంట? నమ్మదగిన దేవుడు. ఈ బైబిల్ వాగ్దానము గ్రంథము. ఆమేన్ చెప్పండి. ఈ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము అనేకము సత్యముని ఎలా దీంట్లో రాయబడి ఉందో దాంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం కూడా ఏమిటండి? వాగ్దానము. ఆమేన్ చెప్పండి. మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు, మనము వాగ్దాన ప్రజలు. ఆమేన్ చెప్పండి. మన దేవుడు ఎవరు? మన ఎవరు? వాగ్దాన ప్రజలు. హల్లెలూయా. ఈ వాగ్దానం అన్ని నెరవేరిద్దా? ఖచ్చితంగా నెరవేరిద్ది. ఎలా నెరవేరుతుంది? 2 కొరింథీ 1 అధ్యాయము 20 వాక్యం చదవండి. 2 కొరింథీ 1 అధ్యాయము 20 వాక్యం చూడండి. దేవుని వాగ్దానం, సరే ఉండండి. దేవుని వాగ్దానం అంటే ఏమిటి? ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన సమస్తము ఏమిటి? దేవుని వాగ్దానము. వాగ్దానము ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన క్రీస్తులో నిశ్చయమైంది. హల్లెలూయా. దేవుని ప్రతి వాగ్దానము క్రీస్తులో ఎలా ఉందండి? ఆమేన్ అని ఉందంట. ఆమేన్ అంటే అలాగనే జరుగునుగాక. హల్లెలూయా. అలాగనే జరుగునుగాక అంటే సమస్త వాగ్దానము క్రీస్తులో, యేసయ్యలో ఆమేన్గా ఉంది. అంటే అది నా జీవితంలో జరుగునుగాక. ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటాను. హల్లెలూయా. కానీ ఈరోజు ఒక సమస్య మన ముందు.
దేవుడు, నేను బైబిల్ చదివేటప్పుడు దేవుడు కొన్ని వాక్కుని నాకు వాగ్దానంగా ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో వాక్యం వినేటప్పుడు దేవుడు సేవకుల ద్వారా కొన్ని వాగ్దానాన్ని తెలియచేస్తున్నాడు. కొన్ని సందర్భంలో దేవుడు కొన్ని వాగ్దానాన్ని ఇచ్చి ఆదరిస్తున్నాడు. ఇన్ని వాగ్దానాన్ని నా జీవితంలో నేను పొంది ఉన్నాను, అది నెరవేరుట ఎందుకు నేను చూడలేకపోతున్నాను అనేది ఒక సందేహము, ఒక ప్రశ్నము ఏందండి మనలో కనబడుతుంది. కానీ ఒక్క విషయాన్ని, వాగ్దానము కంటే వాగ్దానం చేసిన వాడి మీద మన మనసు ఎల్లప్పుడూ ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాగ్దానము కంటే వాగ్దానం చేసిన వాడు మీద ఉండాలండి? మన మనసు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం చేసిన వాడు బలహీనంగా అవుతేనే కదా అది నెరవేరకుండా పోయిద్ది, అవునా కాదా? వాగ్దానం చేసిన వాడు బలహీనంగా ఉంటే చెప్పినది నెరవేరదు. కానీ మన దేవుడు ఎవరంట? నమ్మదగిన దేవుడు. ఆయన బలవంతుడు, ఆయన పరాక్రమశాలి, ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన జయశీలుడు, మరణాన్ని గెలిచినవాడు, అపవాదిని సిలువలో ఓడించినవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది? చెప్పాలి. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అటువంటి దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు గనుక ఆటంకాలు వచ్చినా, పోరాటము వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏందండి, వాగ్దానము నా జీవితంలో నెరవేరకుండా పోదు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన ఆజ్ఞ ఇస్తే దాన్ని ఆపివేసేవాడు ఎవరు? హల్లెలూయా. ఆయన మార్గాన్ని మన కొరకు సిద్ధపరిస్తే దానిని మూసివేసేవాడు ఎవరు? అవునా కాదా? కనుక ముందు దేవుడి మీద ఉన్న మన విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి. దేవుడిని మనం చూసే ఆ మననేత్రముని మనం బలపరుచుకోవాలి. ఆయన నాకు వాగ్దానం చేశాడు గనుక అది ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం అవ్వదు, ఆగిపోవద్దు. తగిన సమయంలో అది నెరవేర్చబడింది. ఆమేన్ చెప్పండి. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, తగిన సమయంలో ఆ మాట నెరవేర్చబడింది. ఈ ఉదయము దేవుని నామములు నేను మీకు చెప్తాను. మీ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడంటే మీ జీవితంలో తగిన సమయము కూడా ఉంది. ఆమేన్ చెప్పండి. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు, నేను నిన్ను గొప్ప జనముగా మారుస్తాను, నీకు ఒక కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడు ద్వారా నేను ఈ సమస్త జనముని ఆశీర్వదిస్తాను. వాగ్దానము దేవుడు ఇచ్చాడంటే అది నెరవేరుటకు తగిన సమయము కూడా మీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేశాడు అని అర్థము. హల్లెలూయా. అబ్రాహాముని 12వ అధ్యాయంలో దేవుడు పిలుస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పుడు 21వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదవండి. 21వ అధ్యాయము. యెహోవా చూసారా, తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట, ఇంకొక పదం ఏమిటి? వాగ్దానము చెప్పున చేసేను. ఎట్లానేగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము, ఆమేన్ చెప్పండి, వాగ్దానం చేశాడంటే నిర్ణయ కాలము కూడా ఒకటి మన జీవితంలో ఉంది. హల్లెలూయా. వాగ్దానం నెరవేరుటకు నిర్ణయ కాలం ఉంది. నీతో దేవుడు ఒక మాట చెప్పాడంటే అది నెరవేరుటకు ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు నియమిస్తాడు. అప్పుడు వరకు విశ్వాసము కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుడి మీద ఆధారపడి ఉండాలి, దేవుడిని గట్టిగా పట్టుకోవాలి, దేవుడి నడిపింపులోనే వెళ్ళాలి.
ఏ మాట చెప్పి వెళ్ళాలి? దేవుడు నా కొరకు ఒక నిర్ణయ కాలాన్ని సిద్ధపరచు ఉన్నాడు. దేవుడు నా కొరకు ఒక నిర్ణయ కాలాన్ని సిద్ధపరచు ఉన్నాడు. కనుక నా ప్రార్థనని నేను మానుకోను, నా విశ్వాసాన్ని నేను మానుకోను, సంఘాన్ని నేను మానుకోను, ఆయన పాదాన్ని నేను వదిలిపెట్టను. ఆయన నడిపింపులో నేను వెళ్తా ఉంటాను. ఆటంకాన్ని చూసి నేను సోలిపోవను, ఇబ్బందిని చూసి నేను సోలిపోవను, బలహీనతను చూసి నేను సోలిపోవను. నా మీద వాగ్దానం ఉంది, అది నెరవేరే నిర్ణయ కాలము కూడా ఉంది. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, సారాతో వాగ్దానం చేశాడు, అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. అది నెరవేర్చుటకు నిర్ణయ కాలమును కూడా, తగిన కాలమును కూడా దేవుడు ఏర్పాటు చేశాడంటే ఇంకా ఎవ్వరు కూడా దానిని ఆటంకపరచలేడు. ఏం చేయలేరు. ఆటంకాలు వచ్చింది, పోరాటం వచ్చింది, దేవుణ్ణి విడిచి వెనకపోయే పరిస్థితులు వచ్చింది. కానీ వాగ్దానం మీ మీద వచ్చేసిందంటే నిర్ణయ కాలం కూడా మీ మీద ఉంది అని అర్థము. వాగ్దానము నిర్ణయ కాలం మీ జీవితాలు ఉందంటే ఎన్ని విధమైన శోధనలు, ఎన్ని విధమైన పోరాటాలు, ఎన్ని విధమైన అలలు లాగా సమస్యలు లేచినా వాగ్దానము నెరవేరకుండా అవ్వదు. హల్లెలూయా. మనుషులు మాట ఇస్తారు, కానీ నిర్ణయ కాలం అనేది ఉండదు. చూస్తామంటారు, అవునా కాదా? మాట ఇస్తారు, చూస్తానంటారు, ప్రయత్నం చేస్తానంటాను, చెప్పి చూస్తాను అంటారు. కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడంటే నిర్ణయ కాలం కూడా మనకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. కనుక సోలిపోవద్దు. ఎందుకు తెలుసా? ఒకటి, నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. రెండోది, నీ మీద ఆయన వాగ్దానము ముద్ర వేయబడి ఉంది. మూడోది, ఆ వాగ్దానము నెరవేర్చబడుటకు నిర్ణయ కాలము నీ జీవితంలో దేవుడే సిద్ధపరచి ఉన్నాడు. అందుకే 1 పేతురు 5:6 ఆయన నిన్ను తగిన సమయములో, దేవుడు ఇక్కడ తగిన సమయము, నిర్ణయ కాలము ఒకటే. హల్లెలూయా. దేవుడు నిన్ను తగిన సమయములో హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతు కింద, అందరి మాట చెప్పాలి, ఆయన చేతు కింద చెప్పాలి, ఆయన చేతు కింద. అడావుడి చేయకూడదు. ఏంది ప్రభువా? హల్లెలూయా. యేసే దగ్గర కోపపడకూడదు, ఆవేశపడకూడదు, సనుగకూడదు. నీకంటే నీకు నేనంటే ప్రేమ లేదు, ఇటువంటి మాట చెప్పకూడదు. బైబిల్లో రాయబడింది, ఆయన నిన్ను తగిన సమయంలో. ఎందుకు? నీ మీద వాగ్దానం ఉంది, అది నెరవేరే వరకు నీవు ఆయన బలమైన చేతి కింద ఎలా ఉండాలంట? దీన మనసు, ఓపిక కలిగి. ఏ ఓపిక? నా దేవుడు నన్ను దాటిపోవడు, నా దేవుడు నన్ను మర్చిపోవడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టడు, నా దేవుడు వీధిలో విడిచిపెట్టాడు, నా దేవుడు నాతో చెప్పినది నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. భక్తుల జీవితంలో ఆయన చెప్పినది నెరవేర్చాడంటే నాకు కూడా ఆయన దేవుడు. ధైర్యపరచుకోవాలి, దేవుళ్ళు మనని ధైర్యపరచుకోవాలి. సోలిపోకూడదు, అవనమ్మకానికి చోటియకూడదు, సనుగుట్టకు చోటియకూడదు, సందేహానికి చోటియకూడదు. ఇది జరిగిద్దా, ఇలా అయ్యిద్దా, దేవుడు నాతో ఉన్నాడా, లేదు. ఇదన్నిటిని దూరం చేయండి. దీన మనసులే. ఏం దీన మనసు? నీవు తప్ప నాకు వేరెవ్వరు లేదయ్యా, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము. నువ్వు నాకు మాట ఇచ్చావయ్యా, నువ్వు నాతో వాగ్దానం చేశావు. నేను పిచ్చివాడిలాగా నేను నమ్ముతానయ్యా, నమ్ముతాను ప్రభువా. ఆయన చేతి కింద దాగి ఉండండి. హల్లెలూయా. ఎందుకు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా.
చూడండి, ఒక ఉదాహరణని నేను మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మన జీవితంలో వాగ్దానము చేసేటప్పుడు అపవాది కొన్ని ఆటంకాల్ని తీసుకొస్తాడు, కొన్ని పోరాటాన్ని తీసుకొని వస్తాడు. ఆ మేలుని మనం చూడకూడదని, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందకూడదని ఏందండి కొన్ని ఆటంకాల్ని తీసుకొస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నమ్మదగిన దేవుడు మన్ని అద్భుతంగా క్షేమముగా జయములో నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని తీసుకుంటామా? దీనికి ఆధారంగా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయముని తీసుకోండి. ఇక్కడ చూస్తే ఇజ్రాయిల్ ప్రజలు వాగ్దానము దేశము దగ్గర వచ్చేసారు. ఆమేన్ చెప్పండి. ఇజ్రాయిల్ ప్రజలు వాగ్దానము దేశం దగ్గర వచ్చేసారు. ఇప్పుడు ఈ వాగ్దాన దేశంలో అడుగు పెట్టుటకు యోర్దాన్ నది పెద్ద అడ్డంగా నిలబడుతుంది. ఉన్నారా అందరూ? ఆమేన్ చెప్పండి. నేను వాక్యం చదువుమని చెప్పలేదు, మీరు చాలా లోతుగా వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవతల ఇప్పుడు వాగ్దానం దేశం కనబడుతుంది, యువతలు నిలబడుతున్నారు. ఇప్పుడు అడ్డంగా వాగ్దాన దేశంలో అడుగు పెట్టుటకు, దేశాన్ని స్వతంత్రించుటకు అడ్డంగా నిలబడేది ఎవరండి? యోర్దాన్ నది. చెప్పండి, ఏమిటి? యోర్దాన్ నది. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరము బానిసలై జీవించారు. దేవుడు వారి మీద దయ చూపించాడు, దిగి వచ్చాడు. ఒకే రాత్రి వారిని అద్భుతంగా దేవుడు విడిపించాడు. ఆ వాక్యం చదువుతారా? నిర్గమకాండము 3వ అధ్యాయము 8, 9. నిర్గమకాండము 3వ అధ్యాయము 8, 9. చూడండి, అగిప్తులు దేశ చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశము. ఆ వాగ్దాన దేశం ఎటువంటిదంట? చెప్పాలి. వాగ్దాన దేశం ఎటువంటిది? మంచి దేశములకు, అనగా కానానీయులకు నివాస స్థానమైన ఆ దేశ మంచి దేశము. రెండోది పాలు తేనె ప్రవహించు దేశము. నడిపించుటకును నేను దిగి వచ్చాను. హల్లెలూయా. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని చూసి అంటున్నాడు, మీ మొరని నేను విన్నాను, మీ కన్నీటిని నేను విన్నాను. నేను పరలోకాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి ఎందుకు దిగి వచ్చానంటే, ఈ ఎగిప్తులో నుండి మిమ్మల్ని విడిపించుటకు, ఎగిప్తుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుటకు, బంధకములో నుండి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని రక్షించి, రెండోది ఆ మంచి దేశంలో మిమ్మల్ని తీసుకొని వెళ్ళుటకు, పాలు తేనె ప్రవేశించే ఆ దేశంలో మిమ్మల్ని తీసుకొని వెళ్ళుటకు నేను దిగి వచ్చాను అన్నాడు. దేవుడు వారిని విడిపించినప్పుడే ఏం ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఆ మంచి దేశాన్ని కూడా వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారము దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు వాగ్దానం దగ్గర కనబడే ఆ స్థాయికి వచ్చేసాడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుని వాగ్దానము తగ్గిన సమయంలో నెరవేరాలంటే ఒక విషయాన్ని మీ హృదయంలో ఎల్లప్పుడూ రాసి పెట్టుకోండి. మనందరికీ తెలుసు, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ఆశీర్వాదము మరియు శాపాన్ని గురించి ఆ అధ్యాయం మాట్లాడుతుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ఏందండి 2 భాగంగా దాన్ని మనం చూడవచ్చు. మొదటి వాక్యం నుండి 14 వాక్యం వరకు వాగ్దానాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 15 నుంచి శాపాలని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాగ్దానము
మన జీవితంలో నెరవేరాలంటే, రెండోది వాగ్దానము నిర్ణయ కాలంలో నెరవేరాలంటే, వాగ్దానాన్ని మన స్వాధీనం చేసుకోవాలంటే, చూడండి మొదటి వాక్యాన్ని చదవండి. నీవు 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 నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న అన్నిటినీ అనుసరించి. చూడండి ఇక్కడ చూడండి, ఒకటి విని చెప్పాలి. ఏమిటి? విని. రెండోది అనుసరించి. మూడోది నడుచుకొని. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. చాలమ్మ. దాని తర్వాత వాగ్దానాలు అన్నీ రాయబడింది. నేను తోకగా చేయను, తలగా చేస్తాను, కిందవాడిగా చేయను, పైవాడిగా చేస్తాను అని దేవుడు అనేక వాగ్దానాన్ని చేస్తున్నాడు. వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే, వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే దేవుడు సంఘానికి ఒక ఆజ్ఞనిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు సెలవించిన ఆజ్ఞలని, మాటని వినాలి. హల్లెలూయా. వాక్యాన్ని వినని వారిలో ఏందండి? ఆశీర్వాదం నిలబడదు. ఇది దేవుణ్ణి ఆజ్ఞ, ఇది దేవుణ్ణి ఆజ్ఞ, నియమం. నీ దేవుడైన యెహోవా మాటని విని. అందుకే అప్పవాది ఒక కుయితిలో ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? ఆయన మాట మనము వినకుండా మనని ఆటంకపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే సమస్త వాగ్దానము నెరవేరుటకు దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాటని విని. అంటే వాగ్దానము యాక్టివ్ అవుటకు మొదటి స్టెప్ ఏమిటంటే వాక్యాన్ని వినే విషయం మీద ఆధారపడి ఉంది. అందుకే యేసయ్య అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు, చెవిగలవాడు. ఇదే మాటని ప్రకటనలో 2-3 అధ్యాయములో చెవిగలవాడు వినుగాక. ఆత్మ దేవుడు సంఘానికి చెప్పే కార్యంని చెవిగలవాడు వినుగాక. వాగ్దానము మన జీవితంలో యాక్టివ్ అవుటకు, నెరవేరుటకు పునాది ఏమిటంటే దేవుని మాటని విని. అందుకే దేవుని వాక్యాన్ని వినుటకు అపవాది ఎన్ని ఆటంకాలను తీసుకొస్తాడో అన్ని కోణముల ఆటంకాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే సాతానుకు బాగా తెలుసు, వాక్యము హృదయములో విత్తబడిందంటే, వాక్యము మంచి నేలలో విత్తబడిందంటే 30, 60, 100% ఫలముని వారు అనుభవిస్తారు. అపవాదికి బాగా తెలుసు. వాగ్దానాన్ని ఆటంకపరచాలంటే, వాగ్దానాన్ని ఆలస్యము చేయాలంటే వాక్యం వినే విషయంలో నుండి వీళ్ళని డైవర్ట్ చేస్తే చాలు. ఇది అపవాది కుయితి. హల్లెలూయా. అందుకే దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట, ప్రతి వాగ్దానం, ప్రతి ఆశీర్వాదం అది నా అనుభవంగా నేను పొందాలంటే మాటని వినేవారుగా ఉండాలి. హల్లెలూయా. వినేవారుగా ఉండాలి. ఈ వాక్యాన్ని మనం వినకుండా, ఈ వాగ్దానం మనలో నెరవేరకుండా అపవాది ఆటంకాలు పరుస్తూ ఉంటాడు, అడ్డగిస్తూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. దాంట్లో ఒక అనుభవమే యోర్దాన్ నది. ఆమేన్ చెప్పండి. త్వరగా ఇప్పుడు యెహోషువ 3వ అధ్యాయానికి వచ్చేసండి. ఇప్పుడు అడ్డంగా యోర్దాన్ నది ఉంది, అవతల వాగ్దాన దేశం అనగా ఆ మంచి దేశము, ఆశీర్వదించబడిన దేశము అవతల ఉంది. మధ్యలో యోర్దాను అడ్డంగా నిలబడుతుంది. ఇవతల వాగ్దానం పొందిన ప్రజలు
యువతల ఉన్నారు. వింటున్నారా? వాగ్దానం పొందిన ప్రజలు యువతల నిలబడుతున్నారు. ఆ వాగ్దానము అవతల కనబడుతుంది. ఈ వాగ్దానము ప్రజలు వాగ్దానము కలవకుండా ఆటంకపరిచేది ఎవరు? యోర్దాను నది. నా మాట మీకు అర్థమైందా? దేవుడు మీ జీవితంలో కొన్ని వాగ్దానాన్ని ఇచ్చాడు, కానీ అది మీరు అనుభవించకుండా, ఆ ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించకుండా కొన్ని ఆటంకాలు. అటు ఏమో వాగ్దాన దేశం కనబడుతుంది, ఇటు ఏమో ఆ వాగ్దానం పొందిన వారు కనబడుతున్నారు. ఇప్పుడు ఇరువురు కూడా కలవకుండా యోర్దాను అడ్డంగా ఉంది. యోర్దాను అంటే మరణము అని అర్థము. చెప్పండి, యోర్దాన్ అంటే మరణము అని అర్థము. మరణానికి అధిపతి ఎవరు అంటే సాతాను. జీవానికి అధిపతి ఎవరంటే మన యేసయ్య. హల్లెలూయా. దేవుడు వీరిని జీవానికి నడిపిస్తా ఉంటే, ఈ జీవములో వీరు వెళ్ళకుండా, ప్రవేశించకుండా అపవాది మరణములాగా, యోర్దాన్ లాగా వచ్చి నిలబడుతున్నాడు. ఇప్పుడు యోర్దానుని జయం పొందితేనే మన వాగ్దానంలో వెళ్తాం. 15 వాక్యం చదువుతారా? 3:15. 3:15 యెహోషువ. ఆ మందసముని మొయ్యివారు యోర్దానులో దిగిన తర్వాత పై నుండి పారు నీళ్ళు దాని ముందు వాక్యము 14. అనగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మరణానికి ముగింపు కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే యోర్దాను తొలగిపోవునుగాక. హల్లెలూయా. యోర్దాన్ తొలగిపోవాలంటే యాజకులు ఏం చేయాలండి? అడుగు పెట్టాలి. ఎలా అడుగు పెట్టాలంట? మందసముని తనతో మోసుకొని అడుగు పెట్టాలి. మందసము లేకుండా అడుగు పెడితే వీళ్ళు మరణానికి గురి అయిపోతారు. నా మాట జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. వాగ్దానాన్ని మనం పొందాలంటే, ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే, మన జీవితంలో దేవుని మేలుని మనం చూడాలంటే యోర్దాను నది మీద మనము జయము పొందాలి. ఆమేన్ చెప్పండి. మరణము మీద మనము జయము పొందాలి. ఈ మరణం మీద మన జయం పొందాలంటే ఏందండి? మందసమని మనం మోయిచ్చు యోర్దాను నదిలో అడుగు పెట్టాలి. ఆమేన్ చెప్పండి. మందసము యేసయ్యకి గుర్తు. చెప్పండి, మందసము దేనికి గుర్తు? యేసయ్యకి గుర్తు. ఇప్పుడు మందసమంతో ఈ యాజకులు అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టుట దేనికి గుర్తు? విశ్వాసానికి గుర్తు. హల్లెలూయా. విశ్వాసముతో, అందుకే వాక్యంలో రాయబడింది, నమ్ముట నీ వలనైతే నమ్మే వారికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. సమస్తము సాధ్యం. గనుక ఏందండి? వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ఏందండి? మనం ఏం చేయాలి? యోర్దాను మీద జయము పొందాలి. ఆమేన్ చెప్పండి. పరిస్థితి మీద జయము పొందాలి, అపవాది మీద జయము పొందాలి, ఆటంకం మీద జయము పొందాలి. ఏందండి? చీకటి మీద జయము పొందాలి, మరణము మీద జయము పొందాలి. ఇలా జయము పొందాలంటే ఏందండి? లేవీలు, యాజకులు మందసముని మొయ్యిచ్చు ఏం చేయాలండి? యోర్దానులో అడుగు పెట్టాలి. మందసమం దేనికి గుర్తు? యేసయ్యకి గుర్తు.
యేసయ్యతో మనము కలిసి విశ్వాసముతో మనం అడుగు పెట్టేటప్పుడు, విశ్వాసముతో ప్రార్థించేటప్పుడు, విశ్వాసముతో పరిస్థితిని చూసి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు, విశ్వాసముతో యేసు రక్తముని చెప్పేటప్పుడు మరణము కనుమరుగైపోతుంది, పోరాటము కనుమరుగుగైపోతుంది, అపవాది కుయుక్తి కనుమరుగుగైపోతుంది. అందుకే యోవాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యములో ఇలా రాయబడింది. యోవాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యము, ద్రాక్షావల్లిను నేనే, తీగలు మీరు. చూడండి, ద్రాక్షావల్లి ఎవరు? యేసయ్య. తీగలు ఎవరు? మనం. ఇక్కడ యాజకులు ఉన్నారు, అలాగనే యాజకులతో ఏముంది? మందసమ ఉంది. మందసమ ఎవరు? యేసయ్యకు గుర్తు. యాజకులు ఎవరు? దేవుని పిల్లలకి గుర్తు. ఇక్కడ అదే వాక్యం రాయబడింది, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నాలో నిలిచి ఉన్నాడో, నేను ఎవరిలో నివసిస్తున్నానో వాడు బగుగా ఫలించెను. ఈ మాట ఉండండి, నాకు వేరుగా ఉండి. మందసమ లేకుండా యోర్దానులో అడుగు పెడితే మరణానికి గురి అయిపోతాడు. నా మాట మీకు అర్థమైందా? యేసయ్య లేకుండా నీ పనిలో జయము చూడవు, యేసయ్య లేకుండా నీ కుటుంబంలో జయాన్ని నువ్వు చూడవు, యేసయ్య లేకుండా నీ పిల్లల్లో మేలును చూడవు, యేసయ్య లేకుండా ఆరోగ్యాన్ని నువ్వు చూడలేవు, యేసయ్య లేకుండా నూతన అద్భుతాన్ని చూడలేవు, యేసయ్య లేకుండా ఏది కూడా నువ్వు చేయలేవు. ధైర్యం ఉంటే చేసుకో, ధైర్యం ఉంటే ప్రయాణం చేసుకో, ధైర్యం ఉంటే ఎదురించుకో, ధైర్యం ఉంటే నువ్వు ఏదైనా చేసుకో. నాకు దూరంగా ఉండి మీరు ఏది చేయలేదు. చాలా మంది చేస్తున్నారు, తెలివి ఉందని, అనుభవం ఉందని, తెలిసిన వాళ్ళు ఉన్నారని, బలము ఉందని. దేవుడు అంటారు చేసుకో. నాకు దూరంగా ఉండి నువ్వు ఏది చేయలేవు. నువ్వు బహుగా ఫలించాలంటే, వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే, ఆశీర్వదించబడిన వాడిగా ఉండాలంటే, ధన్యుడిగా ఉండాలంటే, క్షేమము కలిగి ఉండాలంటే, సియోనులో నుండి దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలంటే, బైబిల్ చెప్పే మాట, నాకు దూరంగా ఉండి నువ్వు ఏం చెయ్యలేవు. దేవుడు యాజకులకి ఆజ్ఞనిస్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలకి ఆజ్ఞనిస్తున్నాడు, మందసముని మొయ్యిచ్చు మీరు అడుగు పెట్టాలి, కానీ మందసమం లేకుండా అడుగు పెట్టకూడదు. ఎవడు నాలో ఉన్నాడు, నేను ఎవరిలో ఉన్నానో వాడు బగుగా ఫలమిస్తాడు. నాకు దూరంగా ఉండి ఏం చెయ్యలేదు. మీ జీవితంలో వాగ్దానము నెరవేరాలంటే, నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఆయన వాక్యాన్ని సరిగా వినండి. రెండోది, యేసయ్యతో కలిసి ప్రతి విషయంలో నడవండి, ఆయన మీద ఆధారపడి చెయ్యండి, ప్రార్థించండి, ఆయన బలమైన చేతి కింద దీన మనసులై ఉండండి. మీరు తగ్గిన సమయంలో ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు తన మాటని ఎన్నడూ కూడా నెరవేర్చకుండా ఆపివేయడు. మాట ఇచ్చాడంటే ఆ మాటని ఖచ్చితంగా ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. కనుక మందసమం యేసయ్యతో కలిసి ఉండండి, ఆయన చేతి కింద దీన మనసులై కలిగి ఉండండి, ఆయన వాక్యాన్ని సరిగా విని గైకొనండి, నడవండి. ఏందండి, మరణం అడ్డంగా ఉన్న జోర్దాను మనల నుండి దూరం అవుతుంది, వాగ్దానము మన మీద దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. దేవుడు ఈ వాక్య ప్రకారం మనల్ని ఫలింప చెయ్యునుగాక. ఒకసారి అందరు దేవుని వాక్యానికి స్తోత్రం చెల్లిస్తాం.